ఒక వ్యక్తికి రోగం వచ్చింది, వాళ్ళంతా గజ్జి, ఉన్న ఆస్తంతా పోయింది. ఇక భార్య తప్ప ఏమీ లేదు, పిల్లలు కూడా పోయారు. అలాంటి సమయంలో 3 స్నేహితులు వచ్చారు దగ్గరికి. వచ్చినోళ్ళు ఆ వ్యక్తిని ఆదరించాలి, కానీ అతనితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏం తప్పు చేశావో, ఏం పాపం చేశావో, ఎవరికి మోసం చేశావో, అందుకనే నీకు ఈ రోగం వచ్చింది, అందుకనే నీ పిల్లలు చచ్చిపోయారు, అందుకనే నీ ఇండ్లన్నీ కూలిపోయినాయి, నీ పశువులన్నీ పోయినాయి, నీ పదవులంతా వెళ్ళిపోయారు, నువ్వు ఇలా అయిపోయావు, నీకు ఇలా జరగడానికి కారణం నువ్వేదో చేస్తున్నావు అని నిందిస్తూ, అవమానపరుస్తూ, బాధపరుస్తూ, గాయపరుస్తూ ఉన్నారు. ముందే దెబ్బ మీద దెబ్బ పడింది, మళ్ళీ దెబ్బలు కొడుతూ ఉన్నారు 3 కలిసి మాటలతో. ఆ గాయాలు ఎక్కువైపోయినాయి, తట్టుకోలేకపోతున్నాడు. ఇక ఆ బాధ తట్టుకోలేకపోయి ప్రభు దగ్గర ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, బాధపడుతున్న ఆ వ్యక్తి మొర ఆలకించాడు. అప్పుడు బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే 3 స్నేహితులు ఉన్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒరేయ్, వాడు ముందే బాధలో ఉన్నాడు, బాధపడుతూ ఏడుస్తూ కుమిలిపోతూ రోగంతో ఉంటే మీరేదో చూడటానికి వచ్చి అతన్ని ఓదార్చకుండా, ముందే బాధలో ఉంది గాయపడిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ గాయపరుస్తారు ఎందుకు? మీరు మాట్లాడే మాటలు నాకేం నచ్చలేదు, మీ మాటల్ని బట్టి మీకు శిక్ష వేస్తా, మీరు భూమి మీద లేకుండా చేస్తా, జాగ్రత్త. మీరు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి అడగండి, మా కోసం కొంచెం ప్రార్థన చేయని అడగండి. వాడు మీ మాట విని మీ కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు మిమ్మల్ని క్షమిస్తా, లేకపోతే నేను క్షమించదు. మీరు అలా మాట్లాడతారా అని దేవుడే ఆ 3తో మాట్లాడేశాడు. వెంటనే భయపడిపోయాడు వాళ్ళు. భయపడిపోయి అతని దగ్గరికి వెళ్ళి, ఒరే, బాధలో ఉన్నావు, రోగంతో ఉన్నావు, నిన్ను ఓదార్చడం మానేసి నిన్ను ఇబ్బంది పెట్టేసాం, మేము గాయపరిచావు, దయచేసి క్షమించు. నువ్వు గనుక మా కొరకు ప్రార్థన చేయకపోతే దేవుడు మాత్రం మమ్మల్ని భూమి మీద ఉండని అని చెప్పేశాడు. ఒరే, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కొరకు ప్రార్థన చేయరా బాబు అని ఆ 3 స్నేహితులు అతన్ని బతిలాడుకున్నారు. అయితే ఇతని ఎవరిని హింసించేవాడు కాదు, ఎవరిని బాధ పెట్టేవాడు కాదు. ఎల్లప్పుడూ కూడా అందరికీ సమాధానకర్తగా ఉంటాడు, సమాధాన పరుస్తాడు. ఎందుకంటే ఇతని జీవితము దేవుని వెంబడిస్తూ ఉంది. ఇతను ఎప్పుడు కూడా దేవుని మాదిరి కలిగి జీవించాడు. కొంచెం శోధన వచ్చింది అంతే. అందువల్ల వాళ్ళని క్షమించేసి వెంటనే వారి కోసం ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ 3 క్షమించేశాడు. క్షమించడమే కాకుండా అతనికున్న రోగము దేవుడు స్వస్థపరిచాడు. అంతేకాదు, ఆస్తులు పొడగొట్టుకున్నాడు, ఏమి లేని పరిస్థితికి వచ్చాడు కదా. అలాంటి పరిస్థితుల్లో తన ప్రార్థన ఆలకించి ఆస్తులన్నీ ఇచ్చేశాడు. పొడగొట్టుకున్న పిల్లలకు బదులుగా మళ్ళీ పిల్లల్ని ఇచ్చాడు. ఈ విధంగా బాధపడే అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఈరోజు ఉదయకాల సమయంలో ఏం బొడగొట్టుకున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ కొరకు ప్రార్థించు, నీ కుటుంబం కొరకు ప్రార్థించు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించు, నువ్వు వెళ్తున్న చర్చ్ కొరకు ప్రార్థించు, చర్చిలో ఉన్న వారి కొరకు ప్రార్థించు, నీ స్నేహితుల కోసం ప్రార్థించు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థన చేయడం చేస్తావో వెంటనే ఆ యొక్క ఫలితం అనుభవిస్తావు. వేరుల కోసం ప్రార్థన చేస్తే, నువ్వు వేరుల కోసం ఆలోచిస్తే నీ కొరకు దేవుడు ఆలోచిస్తాడు.